అందరికీ నమస్కారం. ఎంబీటీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. తండ్రి కలను నెరవేర్చిన మహిళా కానిస్టేబుల్ పైడిమల్ల కవిత. జీవితంలో ఎదురు దెబ్బలు ఎవరికి రాకుండా ఉండవు, కానీ వాటిని తట్టుకొని నిలబడిన వారే విజేతలవుతారు. అలాంటి ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఇది. ఒక మధ్యరకం కుటుంబం నుంచి వచ్చిన మహిళా కానిస్టేబుల్ పైడిమల్ల కవిత కథ. చిన్నప్పటి నుంచే చదువులో ఆసక్తి ఉంది. కుటుంబ పరిస్థితులు సాధారణమైనప్పటికీ తండ్రి కష్టాన్ని చూసి జీవిత పాఠం నేర్చుకుంది. తండ్రి కుటుంబాన్ని పోషించడానికి కళ్ళు గీయడం చేసేవారు. అలాగే తన స్వంత భూమి మీద వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవారు. ఈ కష్టాన్ని చూసి పెరిగిన ఆమెకు కష్టం తప్ప విజయానికి మార్గం లేదు అని నిర్ణయించుకున్నారు. చదువులో ప్రతిభ చూపిస్తూ ఆమె కుటుంబానికి గర్వకారణంగా నిలిచిన మహిళా కానిస్టేబుల్ పైడిమల్ల కవిత కుటుంబ ప్రస్తావన. తండ్రి పైడిమల్ల వీరస్వామి, తల్లి లక్ష్మి, తమ్ముడు శ్రీకాంత్, చెల్లి లావణ్య, భర్త దిండిగల కిరణ్ కుమార్, కుమారుడు హన్వీష్ మరియు కుమార్తె శ్రీకరి ఉన్నారు. ఎంకామ్ చేస్తూ గ్రూప్ పరీక్షల కోసం ఆమె హైదరాబాద్ ఆర్సి రెడ్డి స్టడీ సర్కిల్ ద్వారా ప్రిపేర్ అయింది. 2016లో పరీక్ష రాసింది. పరీక్ష ఫలితాలు వచ్చిన రోజు ఆమె జీవితాన్ని మార్చేసిన రోజు. కేవలం 10 మార్కుల తేడాతో కలల ఉద్యోగం చేజారిపోయింది. కొద్దిసేపు మనసు విరిగిపోయినా ఆ ఒక్క ఓటమితో తన ప్రయాణం ఆగిపోలేదు. విజయం ఆలస్యం అవ్వచ్చు, కానీ ఎప్పుడూ ఆగిపోదు. ఇదే ఆలోచనతో ఆమె మళ్లీ ముందుకేసింది. మరోసారి ప్రిపేర్ అయింది. ఈసారి దారి మార్చింది. తండ్రి కళ తాను పోలీస్ అవ్వాలనే ఆశయాన్ని నెరవేర్చాలని నిర్ణయించింది. తన తండ్రి ఎప్పుడు చెబుతుండేవాడు, నువ్వు పోలీస్ అవుతావు, అది మన కుటుంబ గౌరవం అవుతుంది అని. ఆ మాటలు ఆమెకు స్ఫూర్తిగా మారాయి. 2017లో ఆమె కానిస్టేబుల్ పరీక్ష రాసింది. రాత్రింబగళ్లు కష్టపడి చదివింది. శారీరక పరీక్షల్లో కూడా తనను తాను నిరూపించుకుంది. చివరికి ఫలితం వచ్చిన రోజు ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు. 2018లో కానిస్టేబుల్ లా విధులుగా చేరారు. మంత్ని పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రొబిషన్ సమయంలో ఆమెకు రివార్డులు లభించాయి. వాటిలో ముఖ్యంగా గుడ్ సర్వీస్ ఎంట్రీ మరియు డీజీపీ ప్రశంసలు. రిసెప్షనిస్ట్ వర్ణికల్లో తన కళ నిజమైంది. ఇప్పుడు తన విధుల్లో చురుగ్గా ఉంది. ప్రజాసేవలో నిమగ్నమైంది. యూనిఫామ్ ధరించడం ఆమెకు గర్వకారణమని చెబుతుంది. ఆమె నమ్మకం ఒక్కటే అదృష్టాన్ని కాదు, కష్టాన్ని నమ్ము. జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని తన కష్టంతో అధిగమించాలనే దృఢ నిశ్చయంతో ఆమె ముందుకెళ్తుంది. ఈ కథ అనేకరికి స్ఫూర్తిగా మారింది. చిన్నపాటి ఓటమి ఎప్పటికీ అంతిమం కాదని, పట్టుదలతో కష్టపడితే విజయం మనదేనని ఆమె నిరూపించింది.